నెట్లో రైట్. యాభై వేల యూనిట్కు పూర్తి రాయితీట. 2 లక్షలకు పైన యూనిట్లకు 70%, 5 వరకు రాజు యువ వికాసం దరఖాస్తుల స్వీకరణ. జూన్ 2న ఎంపికైన అభ్యర్థులకు పత్రాలు, రేషన్ కార్డు లేకుంటే ఆదాయ ధృవీకరణ పత్రం. గరిష్ట వయో పరిమితి 55 ఏళ్ళు, రైతులకు 60 ఏళ్ళు, 10 ఏళ్ళు కాలానికి కుటుంబంలో ఒక్కరికి మాత్రమే లబ్ధి. పథకానికి మార్గదర్శకాల ఉత్తర్వులు జారీ అట. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన రాజు యువ వికాసం పథకానికి మరో ముందడుగు పడింది. లబ్ధిదారుల అర్హతలు, వయోపరిమితి, వార్షిక ఆదాయ పరిమితి, యూనిట్లకు ఇచ్చే రాయితీలు, దరఖాస్తు ప్రక్రియ, ఎంపిక విధానం వంటి అంశాలపై మార్గదర్శకాలను పేర్కొంటూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. 50,000 లోపు ఉన్నటువంటి ఏవైతే లోన్లు తీసుకుంటారో పెద్దగానే రాసింది ఆ ముచ్చట. యూనిట్కు 100% రాయితీ ఇవ్వనట్లు స్పష్టం చేసింది. 50,000 వరకు తీసుకున్న వాళ్ళకు 100%, వాళ్ళు మళ్ళీ రిటర్ను రూపాయి కట్టాల్సిన అవసరం లేదు. ఇక మిగతా యూనిట్లకు కూడా 70 నుంచి 90% వరకు రాయితీలు ప్రకటించింది. అంతేకాదు రాయితీ మొత్తం పోను మిగతా దాన్ని లబ్ధిదారుడు వాటా కాకుండా బ్యాంకు రుణంగా అందజేయనట్లు వెల్లడించింది. రాజు యువ వికాసం పథకానికి ఇప్పటికే ప్రత్యేక పోర్టల్ను తీసుకొచ్చింది. ఈ పోర్టల్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తుండగా ఈ ప్రక్రియ ఏప్రిల్ 5 వరకు కొనసాగుతున్నటువంటి అవకాశం ఉంది. అయితే ఏప్రిల్ 5 వరకు కొనసాగుతుందని, అదే నెల 6 నుంచి మే 20 వరకు దరఖాస్తుల పరిశీలన ఉంటుందంటూ వివరించింది. ఎంపికైన లబ్ధిదారులకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2 నుంచి మంజూరు పత్రాలను అందజేస్తున్నట్టు పేర్కొంది. 5 లక్షల మందికి స్వయం ఉపాధి కల్పించాలనేదే ప్రభుత్వ లక్ష్యంగా నిర్దేశించుకున్నట్టు తెలిపింది. రాయితీలు ఇలా యూనిట్ విలువను బట్టి రాయితీ మారుతుంది. రాయితీ పోను మిగతా మొత్తాన్ని బ్యాంకు రుణం ద్వారా అందజేస్తారు. లబ్ధిదారుడి వాటా ఉండదు. యూనిట్ విలువ 50,000 లోపు ఉంటే ప్రభుత్వం 100% రాయితీ ఇస్తుంది. ఇక 50,000 ₹1 నుంచి లక్ష వరకు ఉండే యూనిట్కు 90% రాయితీ ఉంటుంది. అంటే 10% బ్యాంకువే కడుతుంది, ఎట్టి పరిస్థితుల్లో రూపాయి విలువ కట్టొద్దు. ఇక ₹1 నుంచి 2 లక్షల వరకు ఉంటే 80% రాయితీ ఇస్తారు. 2 లక్షలకు పైన విలువ చేసే యూనిట్కు 70% రాయితీ లభిస్తుంది. అర్హులు వీరేనట. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎంబీసీ, బీసీ ఫెడరేషన్ల సభ్యులు, మైనార్టీ, క్రిస్టియన్ మైనార్టీ ఫెడరేషన్, ఈబీసీ వర్గాల వారు రాజు యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుదారుల వయసు 21 ఏళ్ల నుంచి 55 ఏళ్ల లోపు ఉండాలి. వ్యవసాయ అనుబంధ రంగాల్లో యూనిట్లు ఏర్పాటు చేసుకునే వారికి గరిష్ట వయో పరిమితి 60 సంవత్సరాలు. ఇక దరఖాస్తుదారులకు రేషన్ కార్డు తప్పనిసరి. ఒకవేళ రేషన్ కార్డు లేకుంటే ఆదాయ ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలి. వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో 1.5 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో 2 లక్షలకు మించకుండా ఉండాలి. ఆధార్ కార్డు, కుల ధృవీకరణ పత్రం తప్పనిసరి. తెలంగాణ ఏర్పాటైన తర్వాత జారీ అయిన కుల ధృవీకరణ పత్రాలనే పరిగణలోకి తీసుకుంటారు. దరఖాస్తు సమయంలో పాస్పోర్ట్ సైజ్ ఫోటోను అప్లోడ్ చేయాలి. రవాణా రంగానికి సంబంధించిన యూనిట్ను ఏర్పాటు చేసే వారికి డ్రైవింగ్ లైసెన్సు, వ్యవసాయ అనుబంధ యూనిట్లకు పట్టాదారు పాస్ పుస్తకం తప్పనిసరి. ఇక దివ్యాంగులు సదరం సర్టిఫికేట్ను సమర్పించాలి. వీరికి ప్రాధాన్యతనంట. మహిళలు, ఒంటరి మహిళలు, వితంతువులకు మొత్తం లక్ష్యంలో 25% ప్రాధాన్యత ఉంటుంది. తెలంగాణ ఉద్యమంలో ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో పాలుపంచుకున్న వారికి ఈ పథకంలో ప్రాధాన్యత విస్తరిస్తారు. కుటుంబానికి ఒకరికి మాత్రమే లబ్ధి చేకూరుస్తారు. అంటే 5 ఏళ్ల వరకు ఆ కుటుంబానికి చెందిన ఇతరుల పథకానికి అనర్హులు. వచ్చే నెల 5 వరకు దరఖాస్తులట. ఈ పథకానికి ఈ నెల 15 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. వచ్చే నెల 5వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఓబీఎంఎంఎస్ పోర్టల్లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో అనుమానాలు ఉంటే నివృత్తి చేయడానికి హెల్ప్ డెస్క్ సేవలను అందుబాటులోకి తీసుకొస్తారు. దరఖాస్తు ఫారాన్ని డౌన్లోడ్ చేసుకొని అర్హత పత్రంతో పాటు హార్డు కాపీని సంబంధిత అధికారులకు అందజేయాలి. గ్రామీణ ప్రాంతాల లబ్ధిదారులు ఎంపీడీఓ కార్యాలయంలో, పట్టణ ప్రాంతాల వారు పురపాలక సంఘాల్లో, నగరంలో ఉండేవారు నగరపాలక సంస్థ జోన్లో కార్యాలయంలో దరఖాస్తు కాపీలను సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు గడువు ముగిసిన తర్వాత రోజు నుంచి అంటే ఏప్రిల్ 6వ తేదీ నుంచి మే 20 వరకు నెలన్నర పాటు మండల స్థాయిలో దరఖాస్తులు పరిశీలిస్తారు. ఒకే గ్రామంలో బహుళ స్వయం ఉపాధి పథకాన్ని అవకాశం ఉండదు. అర్హతకు సంబంధించిన స్క్రూటినీ పూర్తయ్యాక ఎంపిక చేసిన దరఖాస్తులు జిల్లా స్థాయి పరిశీలనకు పంపుతారు. మే 21 నుంచి 31 వరకు జిల్లా స్థాయిలో పరిశీలన ఉంటుంది. ఆ తర్వాత ఎంపిక చేసిన లబ్ధిదారులు జాబితాను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రికి పంపుతారు. మంత్రి ఆమోదం పొందిన తర్వాత ఆ పథకంలో లబ్ధి ఎంపిక చేస్తారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు సందర్భంగా జూన్ 2 నుంచి 9వ తేదీ వరకు లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేస్తారు. లబ్ధిదారుల వారు ఎంపిక చేసుకున్న స్వయం ఉపాధిలో వారం నుంచి పక్షం రోజుల పాటు శిక్షణ ఇస్తారు. రాయితీ విడుదలైన 16 రోజుల లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాను తెరవాల్సి ఉంటుంది.
రైట్. సో ఇక్కడ క్లియర్గా మీకు తెలుస్తూ ఉంది. సో ఎవరైతే దరఖాస్తు చేసుకుంటున్నారో, ఎవరైతే ఈ యొక్క యువ వికాసానికి ఇంట్రెస్ట్గా ఉన్నారో వీళ్ళందరికీ నిజంగానే ఇది ఒక సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు. యువ వికాసానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ యొక్క రైట్ యువ వికాసానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి విధి విధానాలు ఇక్కడ మనకు క్లియర్గా కనబడతా ఉన్నాయి. సో తెలంగాణలో ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలు, అర్హులైనటువంటి యువతి యువకులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సువర్ణ అవకాశం. 21 ఏళ్ల వయసు నుంచి 56, 60 ఏళ్ల వయసున్న వారు ప్రతి ఒక్కరు కూడా ఈ రాజు యువ వికాసానికి అప్లై చేసుకోవచ్చు. రేషన్ కార్డు ఉన్నా లేకున్నా మరి ఈ రాజు యువ వికాసం పేరిట 50,000 నుంచి 4 లక్షల వరకు మీకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుంది. దీని ద్వారా మీరు ఏదైనా ఒక బిజినెస్ పెట్టుకోవచ్చు. వ్యవసాయ పనిముట్లైనా కొనుక్కోవచ్చు, లేకపోతే ఇతర బిజినెస్లైనా ఏమైనా పెట్టుకొని మీరు బ్రతకొచ్చు. సో మళ్ళీ ప్రభుత్వానికి రూపాయి కట్టాల్సినటువంటి అవసరం ఉండదు. 50,000 తీసుకున్న వాళ్ళు 100కు 100% అంటే 50,000కు ఎటువంటి రూపాయి కూడా మీరు ప్రభుత్వానికి కట్టాల్సిన అవసరం లేదు. 50,000 కంటే ఒక్క రూపాయి మీరు ఎక్కువ తీసుకున్న లక్షలోపు మీకు 90% రాయితీ కల్పిస్తుంది. అంటే ₹1,00,000 తీసుకుంటే అందులో 10,000 మాత్రమే మీరు కట్టాల్సి ఉంటుంది. మిగతా 90,000 అవి మాఫీ అయిపోయినట్టే. ఆ 10,000 కూడా బ్యాంకు ద్వారా బ్యాంకు రుణం ఇస్తుందట. సో ఇక 1,00,000 కంటే ఒక్క రూపాయి 1,00,000 నుంచి 2 లక్షల వరకు తీసుకుంటే మీకు 80% రాయితీ కల్పిస్తుందట. మిగిలిన 20% మీరు కట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక 2 కంటే 4 లక్షలు తీసుకుంటే 70% రాయితీ కల్పిస్తుందట రాష్ట్ర ప్రభుత్వం. సో లేట్ చేయకుండా తెలంగాణలో ఉన్నటువంటి ఎవరైతే అర్హులైనటువంటి 21 ఏళ్ల వయసు పైబడినటువంటి యువతి యువకులంతా ఈ యువ వికాసానికి అప్లై చేసుకోండి. రేషన్ కార్డు ఉన్నోళ్ళు ఉంటే బాగుంటుంది. రేషన్ కార్డు లేకపోతే మీ ఇన్కమ్ క్యాస్ట్ ఇన్కమ్ను పెట్టుకోండి. ఇన్కమ్ సర్టిఫికెట్ 1,50,000కు గ్రామీణ ప్రాంతాల ఇన్కమ్ మించొద్దు. అయితే 2 లక్షలు ఉంటే సరిపోతుంది కాబట్టి సో ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి. ప్రధానంగా ఒంటరి మహిళలకు, వితంతువులకు, సో మహిళలకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉన్నారు. ఇక తెలంగాణ ఉద్యమం కావచ్చు, లేకపోతే ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో ఎవరైతే మరణించారో వాళ్ళ కుటుంబాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారట.